పొద్దున తెలంగాణ భవన్కు రాగానే రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంది మీ బావబామర్దులు ఇద్దరు కూడా కలిసి పెట్టుకున్నారా ఈ ప్రోగ్రాం అని అంటున్నారు. హలో 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 మిత్రులారా, మరి సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి మన ప్రధాన వక్త అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారు తన విలువైన సందేశాన్ని మీ అందరికీ ఇవ్వాల్సి ఉన్నందున మొట్టమొదట మరి బీజేపీ అదేవిధంగా బీఎస్పీ అదేవిధంగా కాంగ్రెసు కండువాలను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన పార్టీలో నిజం ఉంది, మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది. మన పార్టీలో కంటెంట్, కమిట్మెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరనే కూర్చున్నారు. అది ఇండియా కావచ్చు, అది లండన్ కావచ్చు, డాలస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఎక్కడైనా కూడా. మరి అవతలి వైపు క్యాష్, క్రైమ్, స్కామ్, కరప్షన్, కమిషన్, కొత్తగా ట్యాపింగ్. బాబు మీరు ఏమన్నా చేయండి, ఇక్కడనే మాట్లాడుకోండి. బయట పోయి ఫోన్లలో పిచ్చాపాటి మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి క్లాస్ వీక్తాడు. ఇలా పొద్దున మేము నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయమైన మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి, అన్న గాంధీ భవన్లో గజగజం అనుకుంటా బతుకుతున్నాము, బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం, కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది, అది భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం ఏ స్థాయికి చేరిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఈరోజు మరి వికారాబాద్ నుంచి మీరందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మర్పల్లి కావచ్చు, మమ్మినిపేట కావచ్చు, బంట్వారం కావచ్చు, లేకపోతే మరి కోట్పల్లి కావచ్చు, ఎంకెపల్లి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మండలాల నుంచి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వికారాబాద్ అంటేనే మరి మూసీ నది ఎక్కడ పుట్టిందో అక్కడ ఆ నీళ్లు తాగిన బిడ్డలు, ఆ నీళ్లు తాగి ఈరోజు ఆనాడు మరి అస్పక చక్రవర్తుల నుండి ఇక్ష్వాకుల నుంచి శాతవాహనుల నుండి కాకతీయుల నుంచి విష్ణుకుండినులు, అదేవిధంగా తుగ్లక్లు, మొఘలులు, ఆసఫ్ జాహీల పాలనలో కూడా మరి ఎంతో గొప్పగా బతికిన వికారాబాద్ ప్రాంతం, అదేవిధంగా పండగ సాయన్న లాంటి ఎంతో గొప్ప పోరాట యోధులు కాలు పెట్టిన ప్రాంతం, అదేవిధంగా మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం మరి వికారాబాద్. ఆ వికారాబాద్ నుంచి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా 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 సంతోషం. మరి ఈరోజు పెద్దలు కేటీఆర్ గారి సమక్షంలోనే చెప్తున్నా, మరి కాంగ్రెస్ కార్యకర్తలారా, మరి బీజేపీ కార్యకర్తలారా, మీరు అక్కడ ఉండి భయంతో బిక్కుబిక్కుమంటూ తెలంగాణ ప్రయోజనాలు ఈరోజు పూర్తిగా విఘాతం కలిగే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న ఈ పరిస్థితి లోపల మీరక్కడ ఉండి మనను దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వైపు ఉంటారా, లేకపోతే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకైనా భారత రాష్ట్ర సమితి వైపు ఉంటారా అనేది ఈరోజు మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఈరోజు చివరిగా ఒకటే చెప్పి ముగిస్తాను. కేటీఆర్ గారు నిజంగా నేను చాలామంది బ్యూరోక్రాట్స్తో మాట్లాడినా. ఒక బ్యూరోక్రాట్ అన్నాడు, సార్ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటే మనను మన పై ఆఫీసరు ప్రొటెక్ట్ చేస్తాడు, రక్షిస్తాడు అనుకుంటేనే మనం దూకుడుగా ముందరికి పోతాం. కానీ ఈరోజు మన ఆఫీసర్లు ఎవరు కూడా మనల్ని రక్షించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇక్కడ ఒక మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఫార్ములా ఈ కేసులో
నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, అందుకొరకే కింద ఆఫీసర్లు పనిచేస్తున్నారని దమ్ముండి నేను దేనికైనా సిద్ధమని చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు మిత్రులారా. రేపు తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలిగిన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మిగతా అందరూ నాయకులు కూడా ఈరోజు మనకు మరి బలంగా మరి ఒక వెన్నుదన్నుగా ఉండి మన తెలంగాణ ప్రయోజనాలను రక్షిస్తారు. ఆ విషయం మీరందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరింత చక్కటి అవకాశం మరి ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్.